నోటీసుల ద్వారా బెదిరించడం ప్రభుత్వం అనుకోవాలి. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షురాలు గోవిందమ్మ అధ్యక్షతతో 24వ రోజు అంగన్వాడీ వర్కర్ల సమ్మెలో భాగంగా డిహి రేహాల్ మండల కేంద్రంలో సమ్మెను యథావిధిగా కొనసాగించారు. రాయదుర్గం ఐసిడిఎస్ ప్రాజెక్టు అధ్యక్షురాలు గోవిందమ్మ మాట్లాడుతూ ప్రభుత్వ నిరంకుశ మొండి వైఖరి వల్లే గత 24 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోకుండా 5వ తేదీ విధులకు హాజరు కాకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఈ ప్రభుత్వం మానుకోవాలి. మా ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించకుండా మేము సమ్మె విరమించేదే లేదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు రూపా, అనురాధ మరియు రైతు సంఘం జిల్లా కమిటీ ఎం మల్లికార్జున, గంగాధర ఎన్ లోకేష్, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు, మండల అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. వేతనాలు పెంచాలని అడుగుతున్నాము. మరి మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి. మరి మా డిమాండ్స్ను పరిష్కరించుకోకుండా చిన్న చిన్న డిమాండ్స్ను పరిష్కరించి మీ సమ్మెను విరమించుకొని మీ విధుల్లోకి మీరు పోండి అని చెప్తున్నారు. మరి అదేవిధంగా మా సమస్యలు పరిష్కరించేంత వరకు మా సమ్మెను మరింత ఉధృతంగా కొనసాగిస్తున్నామని ఈ మీడియాకు తెలియజేస్తున్నాం. ఎన్ని రోజుల నుంచి మీరు? 24 రోజుల నుండి ఈ సమ్మెను చేస్తున్నాం. ఏమేం బెనిఫిట్స్ కావాలి మీకు? మాకు కనీస అంగన్వాడీలకు కనీస వేతనాలు 26,000 కావాలి. తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి. తెలంగాణలో 13,650 ఉంది. అదనంగా 1000 రూపాయలు పెంచుతూ 14,500 పెంచాలని అడుగుతున్నాము. మరి గ్రాంట్యూటీని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినారు. గ్రాంట్యూటీని అమలు చేయాలని అడుగుతున్నాము. మినీ వర్కర్లను మెయిన్ సెంటర్లుగా చేయాలి. అదేవిధంగా మా సమస్యలు పరిష్కరించేంత వరకు ఈ సమ్మెను మరింత ఉధృతంగా కొనసాగిస్తున్నామని తెలియజేస్తున్నాం. ఈ మీడియాకు ప్రాజెక్టు అధ్యక్షురాలు పి గోవిందమ్మ. రాయదుర్గం ప్రాజెక్టు డీరాల్ మండల్ సెంటర్ లీడర్ నేను అనురాధ. మా సమ్మె 24 రోజులు కొనసాగుతూ ఉంది. ఈ సమ్మెలో 26,000 గౌరవ వేతనం ఇవ్వాలని అడుగుతున్నాము. అలాగే తెలంగాణ కంటే 1000 రూపాయలు గౌరవ వేతనం పెంచాలని అడిగినాము. గ్రాట్యుటీ సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని కోరుతున్నాము. మినీ సెంటర్లో మెయిన్ సెంటర్లుగా చేయాలని అడుగుతున్నాము.